రాజీవ్ దీక్షిత్ గారి పేరు విన్నారా? ఆయన చెప్పిన విషయాల్లో ఒక 10 నుంచి 20% ఆయన్ని అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుసరించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దాన్ని ఆచరిస్తే మీరు చెప్పిన దానికి దొరుకుద్ది. మీరు విన్నారు ఆయన గురించి? మరి కొన్ని విషయాలైనా పట్టుకోవాలి మీరు. ఈ కడుపు ఉబ్బరం ఇవన్నీ అన్నారు చూసారా? చాలా చక్కని పరిష్కారాలు చెప్పారు. బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళవి. ఆయన చూడండి. తర్వాత వంటిల్లు గురించే చెప్తారు ఆయన. మన పచ్చళ్ళ గురించి, మన వంటిల్లు గురించే చెప్తారు బోల్డ్ వీడియోలు. ఆయన పాలేకర్ గారు ఒకే సంవత్సరం నాకు పరిచయం అవ్వటం జరిగింది. దురదృష్టం, నేను ఆయన కలవలేకపోయాను. తీసుకువెళ్తా అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఆయన. అప్పుడు పాలేకర్ గారు దాంట్లో ఉన్నాను, తర్వాత ఆయన చనిపోయారు. అది ఆఖరిసారి హైదరాబాద్ రావటం ఆయన. కానీ ఆయన మన మధ్యనే ఉన్నాడు. మనం ఆయన్ని చెప్పిన విషయాలు వింటే చాలు. ధర్మపాల్ గారు ఆయనకి చెప్పారు, మన భారతదేశం అంటే ఇది కాదు అని చెప్పి. ధర్మపాల్ గారు చెప్పిన తర్వాత ఆయన బయటికి వెళ్ళి, లండన్ కూడా వెళ్ళి, మన భారతదేశం యొక్క చరిత్ర అంతా వాళ్ళ లైబ్రరీలో చదివి వచ్చి ఎన్నో పుస్తకాలు తయారు చేశారు ఆయన. మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. భూమి, మనం నివసిస్తున్న ఈ భూమండలం మానవ చర్యల వల్ల వేడెక్కుతుంది. కొంచెం కొంచెం మనం ఈ భూమిని వేడి తగ్గించే ప్రయత్నం మనం అంతా చేయాలి. దీంట్లో మనం రోజువారీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులు తీసుకురావచ్చు. వీలైనంత వరకు విద్యుత్తుని వినియోగించటం, పెట్రోల్ని తగ్గించటం, పాలిథిన్ని వాడకుండా జీవించటం, ఒక మొక్కని ఎక్కడ వీలుంటే అక్కడ నాటి చెట్టుగా చేయటం, ఒక మొక్కని చెట్టుగా చేయటం, ఇవి చేస్తే భూతాపం తగ్గుద్ది. దీంతో పాటు మనం మన వ్యవసాయ భూముల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రకరకాల ఆలోచనలు, రకరకాల పరిస్థితులు, ఎవరు ఏమనుకున్నా సరే ఇంటి మందం పండించుకోవటానికి పని వెంటనే మొదలు పెట్టాలి. సమయం లేదు ఇంకా. దీనికి ఎంత వస్తుంది అనేది కాకుండా ఎంత ఆరోగ్యం వస్తుంది అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు శ్రీరామచంద్ర మిషన్ కన్హా శాంతివనం, ఇది భాగ్యనగరానికి ఒక సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కొత్తూరు నుంచి లోపలికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ 10 రోజులు 10,000 మంది రైతుల కోసం నేను ప్రతి జిల్లా తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఈ 10,000 మంది రైతులు మన 2 రాష్ట్రాల్లో ఆ 10 రోజుల కార్యక్రమం అయిన తర్వాత ఖచ్చితమైన మార్పులు వస్తాయనే ఒక నమ్మకంతో చేస్తున్నాం. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు మన 2 రాష్ట్రాల్లో ఒక దేశీ వరి వంగడం లేదు. ఇలాంటి శిబిరాలు పెట్టినప్పుడు 10 మంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జిల్లా జిల్లా చేసుకుంటున్న, మొన్న 600 మంది వచ్చారు, నిన్న 500 మంది వచ్చారు చక్రపాణి గారి దగ్గరికి. ఇవాళ దగ్గర 100 మంది వచ్చారు. అంటే మార్పు మొదలైంది అనటానికి ఇది ఒక నిదర్శనం. 2, భారత ప్రభుత్వం కూడా దీని గురించి చక్కగా ఆలోచిస్తున్నారు. 1 కోటి మంది రైతుల్ని విష రసాయనాల నుంచి భూమిని, విలువలతో కూడుకున్న పోషక విలువలతో కూడుకున్న ఆహారాన్ని సమాజానికి అందించాలని 7.5 లక్షల హెక్టార్ల భూమిని సుమారు 1 కోటి మంది రైతులతో కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించడం ఒక శుభపరిణామం. దీనికి 2,481 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించటం, దీనివల్ల ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటానికి ఇది ఒక నిదర్శనం. గతంలో ఇలాంటి జరగలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న చక్రపాణి గారు చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ని ఇప్పుడు యూనివర్సిటీలో కోర్స్ కింద పెడతాం అనేది నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇది ఒక శుభ పరిణామం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఒకవైపు మనం అందరం కలుస్తున్నాం, ఒకవైపు పెద్ద కార్యక్రమం 10,000 మంది కలుస్తున్నాం. మీరు నలుగురితో కలుస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఏదైనా కార్యక్రమంలో శుభకార్యాలు కలిసినప్పుడు 4 మాటల్లో 2 మాటలు ఈ వ్యవసాయం గురించి, గోవు గురించి మాట్లాడతాం అనేది నేర్చుకోవాలి. ఇది మన మానవ మనుగడ ప్రశ్నార్థకం. రేపేంటి మన పరిస్థితి? మన భోజనం తింటున్న పళ్ళెంలో ఏదైనా ఒక పురుగు కానీ లేకపోతే బొద్దింక కానీ పడితే అన్నాన్నే తీసేస్తాం. 70 సంవత్సరాల నుంచి భూమి మీద ఎంత విషం చల్లేసాం మనం. మరి మన ప్లేట్లు అయితే పడకూడదు. నేల తల్లి మనకి అన్నం పెట్టి తల్లికి విషం ఇచ్చాం, నేల తల్లి మాత్రం మనకు అన్నం అయితే ఇస్తుంది, తల్లికి మాత్రం విషం ఇస్తున్నాం. ఇది 10 రోజుల క్రితం ఈ పోస్టు పెడితే ఇంతమంది మాత్రమే ఇక్కడికి రాగలిగారు. కొన్ని వేల మంది చూశారు పోస్టు. మరి వీళ్ళందరూ ఎందుకు రాలేదు? మీకు మాత్రం అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మీతో ఏదో చేయించుకుంటానికి మాత్రమే ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని నేను ఎవరిని వ్యక్తిగతంగా పిలవలేదు, మిమ్మల్ని నేను చాలామందిని కూడా చూడలేదు. మరి సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమం 2010లో రాజమండ్రిలో జరుగుతుందని ఒక ప్రధాన దినపత్రికలో చదివినప్పుడు నేను ఆయన్ని ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఇలా ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళ పొలాలు చూడాలి, మీరు ఎకరంతో 30 ఎకరాలు, ఒక ఆవుతో 30 ఎకరాలు అన్నారు. అప్పుడు నాకు వ్యవసాయం లేదు, ఆవు లేదు, భూమి లేదు, చెరువు లేదు, ఏమీ లేదు. నాకు ఎందుకో ఇలా మారాలి అనిపించింది. ఆ వార్త చదివినాక నాకు అప్పుడు వ్యవసాయం చేయాలనే కోరిక కలిగింది. ఇది 2010 డిసెంబర్లో జరిగిన సంఘటన. ఇప్పుడు ఆయన ఎలా అయితే నాకు ఇన్ని లక్షలు వస్తున్నా తప్పు చేస్తున్నామని ఎలా అనిపించిందో ఆయనకి, వ్యవసాయం నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడా లేదు. మా తాతగారు చేసేవాళ్ళు 2-3 మాటలు చెప్పారు ఒకసారి వ్యవసాయ భూమిలో, అంతేగాని ఎప్పుడు వ్యవసాయంలో దిగలేదు, పొలం లేదు. ఇది ఆ ప్రోగ్రాం పలానా చోట జరుగుతుంది, అక్కడికి రండి అన్నాడు పాలేకర్ గారు. ఇది సీతానగరంలో జరిగింది 2010 డిసెంబర్లో. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమం వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో 1000 మంది వస్తున్నామని చెప్పి ఆయన పిలిపించారు. ఆ 1000 మంది రాలేదు, అక్కడ 10 మందే వచ్చారు. 10 మంది వచ్చేసరికి ఆయన బాగా కోపం వచ్చేసింది. నా సమయాన్ని వేస్ట్ చేశారు మీరు అని చెప్పి ఆర్గనైజర్స్ మీద, ఆశ్రమాల మీద కసుబుసులాడారు. ఇంకా చెప్పరనుకున్నాం పాఠం. సరే ఇంత దూరం వచ్చాను అని చెప్పి మా 10 మంది మొహాలు చూస్తే ఆతృత ఆయన కనబడింది, ఈయన చెప్తాడా లేదా అనుకుని. మరి మా మొహాల్లో ఆయనకి ఏం కనపడిందో, ఇంకా ఎలాగో వచ్చాను కాబట్టి ఒకరోజు చెప్తాను అన్నారు. అని మొదలుపెట్టినప్పుడు ఆ 10 మంది కోసం తిరుమలరావు గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో, మరి ఆయన ఈ మధ్య ఉన్నారో లేరు, పెద్ద మనిషి, ఆయన అనువాదం చేశారు. దీపక్ రావు ఆయన కూడా చేశారు. తర్వాత ఆయన మొన్న యాక్సిడెంట్లో కాలం చేశారు. ఆయన చెప్తున్నప్పుడు సాయంత్రం కల్లా, మధ్యాహ్నం కల్లా భోజనం టైంకి 50 మంది వచ్చారు. అప్పుడు అందరి దగ్గర ఫోన్లు కూడా లేవు పూర్తిగా. 50 మంది వచ్చారు. కొంచెం ఆయనకు ఆనందం కలిగింది. సాయంత్రం క్లోజ్ చేసేసరికి ఇంకో 10 మంది పెరిగారు. ఇక 2 రోజులు చెప్తానని మాట ఇచ్చారు. అలా
ఆ రోజు అది 5 రోజుల ప్రోగ్రాం. నేను రెండో రోజు సాయంత్రానికి బయలుదేరా. మరి నువ్వు పాఠమే వినలేదు కదా, నువ్వేం వ్యవసాయం చేస్తావు, అప్పుడే వెళ్ళిపోతానన్నావు అన్నాడు ఆయన. అంటే పాయింట్ అర్థమైంది. ఆయన చెప్పిన దాంట్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనకు అర్థం అవుతుంది, చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఈవెన్ ఈ రోజు కూడా నేను ఈ పుస్తకం పూర్తిగా చదవాల, విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఇక పొలం కొనాలి అనే ఆలోచనకు వచ్చి ఈ ఊర్లు తిరుగుతా, ఈ ఊర్లో పెరిగాను. నేను పుట్టింది కలిదిండి, ఈ ఊర్లో పెరిగాను బందర్లో. తిరుగుతూ ఉంటే ఇక్కడ దొరికింది, ఇది కొన్నా. ఇక్కడ నా పూర్వీకులు కానీ మా పెరిగిన వాతావరణం కాదు ఇక్కడ. ఇది ఇక్కడ మాగాణి వాళ్ళు, మీ ఊరంతా మాగాణి అన్నారు కదా, ఇది కూడా మాగాణియే. ప్లస్ చౌడు భూమి, భయంకరమైన చౌడు, కాళ్ళు తెల్లగా అయిపోయి